సార్ చెప్పండి. ఆ రోజు బైక్ మీద మీరు వచ్చారు. ఆ రోజు అసలు ఏం జరిగింది? అలాగే పాప తండ్రి మీరు గూడా ఆ రోజు ఎక్కడికి వెళ్లారు? అసలు ఆ రోజు ఏం జరిగిందండి? శనివారం రోజు 10:30 టైంలో నేను మా సారు ఇక్కడ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు వస్తే వాళ్ళ కోసం అని చెప్పేసి నన్ను ఇక్కడ పంపించడం జరిగింది. అంటే ఆ రోజు ఎండ ఎక్కువ ఉండడం వల్ల వస్తూ ఈ గణేష్ ఫోన్ చేసి కూలింగ్ వాటర్ తీసిరా సార్ అది తగ్గుతారని చెప్పేసి అంటే వాటర్ బాటిల్ తీసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత మేము అక్కడ బోర్ పోయినట్టు చూసి వాళ్ళతో మాట్లాడుతున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏ సమయం కరెక్ట్‌గా తుని నుంచి వచ్చారు. మీరు తునిలో ఉంటారండి? తునిలో ఉంటాను. ఉంటారు. మీరు ఈ పని నిమిత్తం ఇక్కడ ఏం పని చేస్తుంటారు? నిమిత్తం వచ్చాను. నేను సూపర్వైజింగ్ అంటే సూపర్వైజర్‌గా. ఇవన్నీ అంటే మా సార్ ఏం చెప్తే ఆ పనులు మేము చక్కబెడతా ఉంటామండి. ఈ పామాయిల్ తోటకి సంబంధించినవి. వెళ్ళాను కదా, మిగతా అన్నీ ఉండండి. ఏవన్నా ఇంకా వేరేనా పని? అదే అంటే నేను తోటలో తక్కువ తిరుగుతానండి, నాది బయట అండి. ఓకే. అది అదండి. ఏ అయితే ఆ రోజు వచ్చిన తర్వాత ఆ పాప వచ్చింది, పాపతో పాటు తండ్రి కుక్క ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత వచ్చిన ఎంట్రన్స్లోనే అక్కడ షెడ్ ఉంది కదండి, షెడ్ దగ్గర కూర్చున్నాం. కూర్చున్న తర్వాత బోర్ కోసం అని చెప్పేసి మాట్లాడుతుండగా ఇలా మా సార్ ఫోన్ చేస్తే ఎండ ఎక్కువ ఉంది కదా కొబ్బరి బొండాలు తీయించని చెప్పేస్తున్నారు. కొబ్బరి బొండాల నిమిత్తం వస్తుండగా పాపను ఎక్కించుకుని తీసుకుని వచ్చి ఇంటి దగ్గర దింపేసి మేము ఇదే రోడ్ అంటే వెళ్ళాం. ఇదే రోడ్ అంటే వెళ్ళిపోయి అక్కడ ఒక 6 బొండాలు తీసి మళ్ళీ రిటర్న్ అవతల రోడ్లోంచి వెళ్ళాం. ఆ పక్కన ఒక రోడ్డు ఉందండి, ఆ రోడ్లోంచి వెళ్ళిపోయి షెడ్ దగ్గర అక్కడ ఫస్ట్ గేట్ పాయింట్ ఉంది కదండి, గేట్ పాయింట్ దగ్గర కొట్టేసి వాళ్ళకి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత బొండాలు పడిసిన ఎమ్మటిని ఈతని కాళ్ళు వచ్చింది. ఇలాగ పాపం ఇచ్చిందంటే ఈయన పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఎంత టైం అవుతుందండి అప్పటికి? ఎంత టైం మీరు గడిపి కొబ్బరి బొండాలు తీయడం, మీరు ఇలా వెళ్ళడం, ఆ రోడ్డు అంటే వెళ్ళిపోవడం, ఇదంతా ఎంత టైం ఉండదు? ఒక 20 మినిట్స్ అండి, అంతే. 20 మినిట్స్ అంతే, అందుకని ఎక్కువ ఉండదండి. ఇంటి ఇక్కడ దింపడం, వెళ్ళడం, బొండాలు తీయడం, వాళ్ళకి కొట్టేసి ఇవ్వడం, అంతే. అది అయిపోయిన తర్వాత ఇంకో పాయింట్ ఉంటే నేను ఎల్ఐ గారు ఏఈ గారు ముగ్గురు కలిసి వేరే పాయింట్కి మేము వెళ్ళిపోయిన తర్వాత నేను మధ్యలో ఫోన్ చేశాను ఒకసారి, పాప దొరికిందా లేదంటే ఇంకా కనిపించలేదు అన్నాడు. అయితే ఇంకో ఆయన త్రిమూర్తులు, ఆయన వేరే తోటమాలి, ఆయనకి ఫోన్ చేసి ఇలా పాప కనిపించలేదని ఒకసారి వెళ్ళి ఎత్తుకంటారని చెప్పేసి పురమాయించేసి మెత్తుని వెళ్ళిపోయామండి. అది జరిగింది.